శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 21, 22 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 21 ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిస్రంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. మనకు అర్జునుడు అడిగాడు పరమాత్మని, ఏ విధంగా నీ విభూతులు ఉన్నాయో అవన్నీ నాకు చెప్తే, విస్తారంగా చెప్తే నేను వాటిని అనుసరించి నేను మిమ్మల్ని ఆశ్రయించడానికి వీలవుతుంది అని, మోక్షం పొందడానికి అని చెప్పి, ఆ సాధన చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి అడిగాడు. అడిగిన దానికి పరమాత్మ ఏం చెప్పారంటే, విస్తారంగా ఉండి నా విషయం చెప్పడం కష్టము, కొంచెం ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను, ముఖ్యమైనవి మాత్రం చెప్తానని చెప్పి చెప్పడం మొదలు పెట్టేశారు. తన విభూతులు ఎలా ఉన్నాయనే విషయం. విభూతులు అంటే వివిధ ఆకారంలో విశ్వంలో ఎలా ఉన్నాడు పరమాత్మ అని చెప్పడం. అంటే ఒక్కడిగా ఉన్నవాడే అనేకంగా కనిపిస్తున్నాడు మనకు ప్రపంచంలో. ఆ అనేకంగా ఎలా ఉన్నాను అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మన దీంట్లో వెళ్లే ముందు ఒక విషయం గమనించుకోవాలి. ఇప్పుడు మన దేహమే ఉంది, ఇప్పుడు మన ముఖం ఉంది. ముఖం చూడంగానే ముఖంలో ఏది ముఖ్యమైంది మనం అడిగితే ఏం చెప్తాం? ముఖంలో ఏది ముఖ్యమైంది అంటే కళ్ళు ముఖ్యమైనవి. అన్ని మిగతా కూడా చాలా అవసరం, కానీ అన్నిట్లోకి చాలా గొప్పది ఏది అంటే ఏం చెప్తాం? మన కళ్ళే చెప్తాం. మళ్ళీ మన శరీరం మొత్తం ప్రతి అవయవము మనకు చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న గోరుతో సహా ఏది లేకపోయినా మనకి ఇబ్బంది, దేనికి రోగం వచ్చినా మనకి ఇబ్బంది. అన్నీ ఇంపార్టెంటే. మన శరీరం అంతా ఉండే ప్రతి అణువు మనకి ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ కాకుండా ఏముంది? శరీరం మొత్తం మీద నీకు ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం మనం? ముందు 3 మిషన్స్ చెప్తాం. ఒక మిషన్ బ్రెయిన్, ఇంకోటి హార్ట్, ఇంకోటి కిడ్నీస్. ఈ 3 చెప్తాం, అంతే కదా? ఈ 3 ఉంటే మన జీవితం జరిగిపోతుంది. మిగతా ఎట్లన్నా ఉన్నా ఈ 3 ఖచ్చితంగా పనిచేయాలి. దాంట్లో కూడా ముఖ్యమైన చెప్పండి అంటే ఏం చెప్తాం? మనం కిడ్నీస్ అన్నా ఓర్చుకుంటా ఉంటాం, హార్ట్ కూడా బైపాస్ చేసుకొని ఓర్చుకుంటాం అని చెప్తాం, కానీ బ్రెయిన్ లేకపోతే ఎందుకు పనికిరాం? అంటే దాంట్లో హైలైట్ ఏదంటే మళ్ళీ దాంట్లో డివైడ్ చేసినట్టు ఒకటి హైలైట్ అవుతుంది కదా. అలాగా పరమాత్మ కూడా అన్నిట్లో ఆయనే ఉన్నాడు, కానీ ఇక్కడ ముఖ్యమైన కొన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నని చెప్తారు? ఇప్పుడు మన దేహమే ఉంది, మన దేహంలో పార్ట్స్ చెప్పడానికి, మన దేహం గురించి స్టడీ చేయడానికి డాక్టర్లకి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏది ఒక అంశం గురించి, ఒక కన్ను గురించో, ఒక ముక్కు గురించో, ఒక చెవు గురించో, ఒక నాలుక గురించో, కంఠం గురించో, ఏదో ఒక ఐటెం తీసుకొని దాంట్లో రీసెర్చ్ చేయడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. అట్లాంటిది విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ విశ్వంలో ఉండే ప్రతి విషయాన్ని చెప్పాలంటే ఎంత టైం పడుతుంది? వివరంగా చెప్పాలంటే వాటిలో ఇది చెప్పడానికి వాడి కొన్ని సెలెక్ట్ చేసి చెప్తున్నాడు ఆయన. అది ఇక్కడ జరిగే పని. అన్నిట్లో ఆయనే ఉన్నాడు, కానీ అన్నింటిలో సెలెక్ట్ చేయమంటే దాంట్లో ఏది గొప్పదో, దాన్ని శ్రేష్టమైందేదో, దాంట్లో ఉత్కృష్టమైందేదో అది మనకు చెప్తున్నాడు ఆయన. అది చెప్పడం వల్ల ఏమవుతుంది? నువ్వు ప్రపంచంలో చూసేటప్పుడు వాటిలో ఓహో దీంట్లో పరమాత్మ ఉన్నాడా అని ముందు పరిజ్ఞానం కలుగుతుంది. ఊరికే చెప్పేస్తే ఏం రాదు కదా, మనం చూడాలి కదా పరమాత్మని. ఎలా చూస్తావు? అందుకనే మనకు అంతమంది దేవుళ్ళని పెట్టారు. మనం చూసే ప్రతి ప్రకృతిలోని ప్రతి అంశాన్ని పూజ చేసేటంగా మన ఋషులు పెట్టేశారు. ఎలా పెట్టగలిగారు వాళ్ళు? వాళ్ళకి తెలిసిపోయింది విశ్వమంతా పరమాత్మే ఉన్నాడు విషయం తెలిసిపోయింది. దాన్ని ఏం చేశారు? మనకు అందుబాటులో రావడానికి కోసం ఏం చేశారు వాళ్ళు? ఇన్ని రూపాల్లో ఉంది కానీ కొన్ని ఇంపార్టెంట్ తీసి కొన్నింట్లోనే సాధన చేస్తారు, పట్టుకుంటారనే విషయాన్ని చెట్టు పుట్ట అన్ని మనం వాడుకునే ప్రతి దాంట్లో కూడా పూజ పెట్టేశారు. కనీసం పూజ చేయక ఎందుకు పూజ చేస్తున్న ఆలోచన వస్తుంది. ఆలోచనలోంచి ఓహో భగవంతుడు అంతటా ఉన్నాడా, అందుకని మనం పూజ చేస్తున్నామా అనే స్పృహ మనకు కలుగుతుంది. ఆ జ్ఞానం రావడానికి కోసం వాళ్ళు ఆ పనులు చేశారు. అదే విషయాన్ని ఇప్పుడు మనకి పరమాత్మ దేంట్లో ముఖ్యమైన వాటిలో ఉంటా అన్న విషయాన్ని కొన్నింటిని మాత్రమే తీసుకొని మనకు చెప్తున్నారు. అంటే అన్నిట్లో ఆయనే ఉన్నాడు, ఆయన లేకుండా ఎక్కడ ఉంది? అసలు లేదు. విశ్వమంతా ఆయనే ఉన్నాడు, విశ్వం ఆయనలోంచి వచ్చింది. ఆయన కాకుండా ఏది ఉంటుంది? ఏది ఉండదు. కానీ నువ్వు పట్టుకోవాలంటే సులభమైన మార్గం ఏంది? ముందు కొన్నిట్లో చూడడం వస్తే
తర్వాత కొన్నింటిలోనే ఈయన ఉన్నాడని ఆలోచిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఏమైపోతుంది, అన్నింటిలో ఆయన ఉన్నాడని తెలిసిపోతుంది. కొంతకాలానికి ఏం తెలుస్తుంది, అంతా ఆయన తప్పించి ఇంకోటి లేదు విశ్వంలో తెలిసిపోతుంది. ఆ స్థితికి నువ్వు ఎదగాలంటే ఈ ప్రాథమికంగా ఈ విషయం తెలియాలి. అసలు ఈ విషయం తెలిస్తే కదా నీకు ఆ విషయం తెలిసేది. ముందు ప్రాక్టికల్గా చెయ్యాలి కదా, మెల్లమెల్లగా. ముందు బాగా పరవాన్నం అవి ముద్దలు చేసి తినడం నేర్పించాలి కదా పసిబిడ్డకి. తినడం నేర్చుకున్న తర్వాత బాగా మంచి పెద్ద ముద్దలు పెడతారు. చిన్న చిన్న బాగా పిసికి 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 పెడతారు. తర్వాత పెద్ద ముద్దలు పెడతారు. ఆ తర్వాత బాగా మనం భోంచేయడం వస్తుంది. ఏ విధంగా అట్లా పోతామో ఆ విధంగా మనకు పరమాత్మ మెల్లమెల్లగా తీసుకెళ్లి చూపిస్తున్నారు. కాబట్టి వీటిలో ముఖ్యమైనది నేను చెప్పడానికి కొన్ని మాత్రం చెప్తున్నారు ఇక్కడ. అది మొట్టమొదటి చెప్తున్నాడు, ఆదిత్యానాం అహం విష్ణుహో. ఆదిత్య మొట్టమొదటి మీరు ఉదయాన్నే చూస్తున్నారే సూర్య భగవాను, ఆ సూర్య భగవాను నేనేనయ్యా అంటే మనకేమైపోయింది, సూర్యుడు ఎవరు గుర్తొచ్చారు మనకి? విశ్వమంతా వ్యాపించిన తత్వమే ఆ యొక్క సూర్య భగవానులో ఉన్నాడు అనే విషయం మనకు తెలిసిపోయింది. ఒక నమస్కారం, అందుకే మనకు ఉదయం సూర్య నమస్కారాలు పెట్టేశారు. ఎందుకు? ఆ సూర్యుడే సూర్యనారాయణ మూర్తి కూర్చో ఉన్నాడు. ఆ స్పృహ మన ఊరికి చెప్తే మనకు రాదు. మీకు ఆరోగ్యం వస్తుంది, సో పట్టుకోండి అని చెప్తే మనం పట్టుకుంటాం. నిజంగా ఆరోగ్యం ఇస్తాడు. విశ్వమంతా వ్యాపించిన వాడు అన్ని ఇవ్వగలదుగా. ఆయనకి అసాధ్యం ఏముంది? అసలు నువ్వు ఏ విధంగా పట్టుకునే ఆయనకి అసాధ్యం అంటూ ఏం లేదు. కాబట్టి మొట్టమొదటి ఎవరితో చెప్తున్నాడు, నేను ఆదిత్య రూపంలో ఉన్నాను, నీకు పొద్దున్నేసి కనిపించే ఆ రూపమే నేను అని చెప్తున్నాడు. ఆదిత్యులు మనం చూస్తున్నట్టుగా దేవతా వ్యవస్థ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైనది. మన భూమి మీద పుట్టిన వాళ్ళు దేవత ఆరాధన చేసి తపస్సు చేసి వాళ్లే పైలోకాలుగా దేవతలుగా మారారు. మనకి సూర్య భగవానుడు కానీ వీళ్ళంతా ఉపాసన చేసి వాళ్ళ శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఆ పదవులు పొందారు. దాన్ని పదవి అంటారు. ఆ విధంగా వచ్చారు. అందువల్ల నెలకు ఒకరు వస్తారు. మనకి 12 మంది సూర్యులు ఉన్నారు. మనకి సౌందర్యంలో చెప్పారు కదా ఆదిశంకరాచార్యులు, అమ్మవారి కిరీటంలో ద్వాదశ ఆదిత్యులు కూర్చో ఉన్నారని. అలాగా 12 మంది ఆదిత్యులు ఉన్నారు విశ్వంలో. వాళ్ళందరిలో కూడా ఒక్కరి పేరు చెప్తున్నారు. అందరి పేరు చెప్పడం లేదు ఆయన. ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడు ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పా కదా, మన ముఖంలో కూడా ఏది ముఖ్యమైనదంటే కన్ను అని చెప్తాం కదా, ఆ విధంగా ముఖ్యమైన విషయం మాత్రం చెప్తున్నారు. ఎలా? ఆదిత్యానాం అహం విష్ణువు, నేను విష్ణువుగా ఉన్నాను ఆదిత్యుల్లో కూడా. అంటే 12 మంది ఒక్కొక్క నెలకు ఒకరు వస్తారు. మనకు తెలియదు, మనకు ఒకడే కనిపిస్తుంటాడు. కానీ ఖగోళ శాస్త్రం తెలిసిన వాళ్ళకి, పరిశోధన చేసిన వాళ్ళకి, ఆ రూపాల్లో వాళ్ళకి ఉపాసన చేసిన వాళ్ళకి ఆ రూపాల్లో ఆ పేర్లతో వాళ్ళకి దర్శనం ఇస్తారు. మనకి ద్వాపర యుగం దాకా కూడా వాళ్ళంతా భూమి మీదకి వచ్చేవాళ్ళు. ఆ దేవతలు వచ్చి అందరితో మాట్లాడేవాళ్ళు. మనం చూసాం కదా, కర్ణుడికి జన్మనిచ్చి కర్ణుడితో సూర్యుడు భగవాన్ వచ్చి మాట్లాడాడు కదా. అప్పుడంతా అంత తపశ్శక్తి వాళ్ళకు ఉండింది. ఇప్పుడు మనకు అంత ఉపాసన లేదు. మన పూజలు ఆ నిష్ఠ వాళ్ళలాగా నిష్ఠగా మనం లేం కాబట్టి మనకి వాళ్ళు కనిపించడం లేదు. నిజానికి వాళ్ళంతా ప్రకృతిలో ఉన్న దేవతలంతా మనతో మాట్లాడే కెపాసిటీ ఉన్న వాళ్ళే. మనుషులుగా పుట్టి పైకి వెళ్ళిన వాళ్ళే కదా వాళ్ళంతా. కాబట్టి వాళ్ళు అనుగ్రహిస్తారు, మాట్లాడతారు కూడా. అప్పుడు ద్వాపరయుగంలో మనం చూసాం కదా, వాళ్ళంతా దేవతలు అందరితో నారదుడు ఎన్నిసార్లు కనిపించాడు అందరికి. వాళ్ళకి అందరితో మాట్లాడడం మనకు కనిపిస్తుంది. వాళ్ళ సంబంధాలు కూడా వాళ్ళు దేవతలతో పెట్టుకుంటే మనకు తెలుస్తున్నారు. ఇక్కడ పుట్టిన రాజులే పోయి దేవలోకంలో పోయి రాక్షసులతో యుద్ధం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అప్పటి ఆ యుగం దాకా ఆ సంబంధాలు కొనసాగాయి. కలియుగం వచ్చిన తర్వాత నిష్ఠ తగ్గిపోయింది, పూజలు తగ్గిపోయింది. అందువల్ల మనకు అనుబంధం తగ్గిపోయింది. కానీ ఇక్కడ ఉపాసన చేసిన వాడే పైలోకానికి వెళ్ళారు కదా. అలా వెళ్ళిన వాళ్ళు 12 మంది నెలకు ఒకరు వస్తుంటారు. వాళ్ళు ఎవరి పేరు చెప్తున్నారు? ఆదిత్యుడు, ధాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు. వాళ్ళల్లో విష్ణువు నేను చెప్తున్నాడు. ఆ ఒక్క పేరు చెప్పాడంతే, అంతే. మిగతా పేరు చెప్పాడు. మిగతా కూడా ఆయన రూపమే కదా. కానీ ముఖ్యమైన వాళ్ళు పేరు చెప్తున్నాడు అంతే. నేనే ఆదిత్యుడిగా మీకు కనిపిస్తున్నట్టు. ఆదిత్యుడు అంటే అతిథి యొక్క పిల్లకాయలని ఆదిత్యుడు అంటారు. ఆ కశ్యప మహర్షి యొక్క భార్య అయిన అతిథి యొక్క పిల్లకాయలని ఆదిత్యుడు అంటారు. అటువంటి వాళ్ళల్లో ఈ విష్ణువుగా ఉన్న ఆయన, ఆ సూర్య భగవాన్ రూపంలో ఉన్న వాడిని నేనే, నెలకు ఒక సూర్యుడు వచ్చే దాంట్లో ఒకటిగా నేనున్నాను అని చెప్తున్నాడు. జ్యోతిషాం రవి రంసుమాన్, అంశుమాన్. అమ్మ యొక్క
జ్యోతిష్యుల్లో వెలిగే కాంతి రూపంలో ఉండే వాళ్ళల్లో నేను అంశుమాన్. అంశుమాన్ అంటే కిరణాలు, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు. ఆ రవి అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాల రూపంలో ఉన్నవాడు పరమాత్మే. ఆ కిరణాల వల్లే కదా మనకు జీవశక్తి వస్తుంది, మన శరీరానికి జీవశక్తి, సమస్త జీవరాశికి జీవశక్తి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ జీవశక్తి? ఆ పరమాత్మ అనుగ్రహించబట్టి కిరణాల రూపంలో మనకు వస్తుంది. మన దాకా, మన ఇంటి నట్టింటి దాకా కిరణాలు వచ్చి పడుతున్నాయి కదా. ఇప్పుడు ఎలా పడుతున్నాయి అవి? మనం ఎవరిని చేస్తున్నాం ఆ పని? ఆయన చేస్తున్నాడు ఆ పని. ఉదయం లేచి మనకు ఆ కాంతిని అంతా తీసుకొచ్చి మనకి ఇచ్చి మనలో జీవశక్తిని పెంపొందింపజేస్తున్నాడు ఆ పరమాత్మ. కాబట్టి ఆ కిరణాల రూపంలో ఉన్నది నేనే, మీకు జీవశక్తి ఇస్తున్న వాడిని నేనే అని చెప్తున్నారు. మరీచేరి మరుతామస్మి. మరుత్తులు అంటే గాలి. అనేక గాలులు ఉన్నాయి, మనకు తెలియదు. మనకు తెలిసిన కొద్ది గాలి తెలుస్తుంది. కానీ మనం కూడా పిల్ల గాలి, ఉద్ధృతమైన గాలి, తుఫాను గాలి, ఇవి మనం విడివిడిగా చెప్తుంటాం. కానీ వీటన్నింటికంటే మించిన గాలులు ఇంకా చాలా ఉన్నాయి ప్రకృతిలో. అవి 49 ఉన్నాయి మొత్తం. ఆ 49 గాలులుగా ఉన్న రూపాలు, వాటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం ఉంది, ఒక్కొక్క దేవత. ఆ దేవతలు కూడా 7 మందిగా డివైడ్ చేయబడ్డారు. అంటే 7 49 మంది. ఒక్కొక్కరి కింద 6 మంది ఉంటారు. ఒక లీడర్ కింద 6 మంది ఉంటారు. అలాగా ఈ గాలుల రూపంలో ఉండేవాళ్ళు వాళ్ళ మరుత్తులు అంటారు. వీళ్ళు ఎలా వచ్చారంటే, ఆ కశ్యప మహర్షి యొక్క భార్య దితి. ఈ దితికి పుట్టిన వాళ్ళు దైత్యులు. దైత్యులు అంటే రాక్షసులు. అతిథికి పుట్టిన వాళ్ళు ఆదిత్యులైతే దితికి పుట్టిన వాళ్ళు రాక్షసులు, దైత్యులు. ఈ దైత్యులు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళకు బాగా బల పరాక్రమాలు ఉండేవి. పైన తపస్సు చేసేవాళ్ళు, తపస్సు చేసి వరాలు పొందేవాళ్ళు. ఆ వరాలు కూడా ఏంది, ముల్లోకాలు జయించాలనే వరం పొందేవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, పోయి ఇంద్రుడితో యుద్ధం చేసేవాళ్ళు. ఇంద్రలోకం ముందు స్వర్గలోకాన్ని ఆక్యుపై చేసేవాళ్ళు. అది వాళ్ళు చేసే పని. నిజానికి సవతి పిల్లకాయలు, అతిథి దితి ఇద్దరు కశ్యప మహర్షి భార్యలే. అంటే సవతుల పిల్లకాయలే, తండ్రి ఒకడే. అయినా కూడా వాళ్ళకు చూసి ఈర్ష్య, అసూయ, ఆమె కంటే గొప్పగా జీవిస్తున్నారు అని తట్టుకోలేక ముందు ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించేవాడు. యుద్ధం చేస్తున్నాడు, ఏం చేస్తారు ఇంక దేవతలు ఇప్పుడు మన మీదకి యుద్ధానికి వస్తే యుద్ధం చేయాలి తప్పదు కదా. అప్పుడు వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధం చేసి వాళ్ళని కాస్త ఓడించేసేవాళ్ళు. దేవతా శక్తి కదా, రాక్షసుని ఓడించేసేవాళ్ళు. ఇది చూసింది ఆమె దితి, తట్టుకోలేకపోయింది. నా పిల్లకాయలే ఓడిపోతున్నారు, ఎప్పుడు దేవతలు గెలుస్తున్నారు, నా సవతి పిల్లకాయలు గెలుస్తున్నారు, నా పిల్లకాయలు ఓడిపోతున్నారు అని ఆమె ఏం చేసింది, కశ్యప మహర్షిని ఇంద్రుడిని ఓడించేవాడిని నాకు బిడ్డగా ఇవ్వమని చెప్పి కోరింది. సంహరించేవాడిని, ఓడించేవాడిని కాదు, సంహరించేవాడి బిడ్డగా కావాలని కోరుకుంది. ఆయన ఋషి. సరే ఇంక భార్య అడిగిందని చెప్పి వరం ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత గర్భం ధరించింది. గర్భం ధరించగానే ఇంద్రుడికి ఈ విషయం తెలిసిపోయింది. ఆయన ఏం చేశాడు, తెలివిగా ఆ దితికి సేవ చేయడానికి వచ్చాడు ఆయన. కానీ కశ్యప మహర్షి చెప్పాడు, నీవు గర్భంతో ఉన్నప్పుడు ఎటువంటి లోపం చేయకూడదు, నీ నియమనిష్టగా ఉండాలి. అలా ఉంటేనే నీకు బిడ్డ పుడతాడని చెప్తాడు ఆయన. ముందు చెప్తాడు, నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అంటే ఎప్పుడు పడితే నిద్రపోకుండా ఉండడం, ఎటు పక్క తిరిగి పండుకోవాలి అటు పక్క తిరిగి పండుకోవడం, జుట్టు విరపోసుకోకుండా ఉండడం, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పండుకోకుండా ఉండడం, మలమూత్రాలు పోయినప్పుడు శుభ్రం చేసుకోవడం శరీరం, అవి చేయకపోతే దుష్టశక్తి ప్రవేశిస్తాయి. అందుకని ముందే చెప్పాడు నియమనిష్టలతో ఉండాలని. ఆమె చెప్పినట్టే ఉంటానని చెప్పి కఠినంగా ఉంటుంది. ఆమెకు వచ్చి ఇంద్రుడు సేవలు చేయడం మొదలుపెట్టాడు. అమ్మ నువ్వు గర్భవతి, నేను నీకు సేవ చేస్తానని చెప్పి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన వచ్చి సేవలు చేయడం మొదలుపెట్టాడు. ఆయన సేవలు చూసి ఈమె ముగిసిపోయింది. అబ్బా ఏమి సేవలు చేస్తున్నాడు ఈ బిడ్డ అని చెప్పి. దేవతలు కదా, వాళ్ళ మనసు స్వచ్ఛమైంది కాబట్టి బాగా చేస్తారు. చేసే కొద్దీ ఈమెకు సంతోషం అయిపోయింది. నిజానికి ఆమె బిడ్డను ఎందుకు గంటోంది, అతను చంపడానికి. కానీ అతనే వచ్చి సేవ చేస్తుంటే చేయించుకుంటున్నాడు. ఆ సేవలో మురిసిపోతున్నది పైన. ఇలా ఉండగా ఎప్పుడు నియమం తప్పుతుందా, ఆ నియమం తప్పడానికి కోసం ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు. ఒకరోజు ఆమె ఏం చేసింది, మలమూత్రాలు విసర్జించింది, చేతులు కాళ్ళు శుభ్రం చేసుకోకుండా వచ్చేసింది. అలాగే వచ్చి పడుకోవడం కూడా మనసు కింద పడుకునేటప్పుడు ఆమె తలపెట్టి దగ్గర కాళ్ళు పెడితే తలపెట్టి పడుకునేసింది. 2 దోషాలు చేసేసింది. వెంటనే ఆయన లోపలికి ప్రవేశించేసి ఆ గర్భంలోకి ఆ పిండాన్ని కాస్త ముక్కలు చేశాడు.
చేస్తే వాళ్ళు 49 ముక్కలయ్యారు. ఆ 49 ముక్కలైన తర్వాత ఈయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏదో నా పొట్టలో జరిగిందని తెలుసుకుంది. ఆమె ఏమైంది నాయన అని అడిగితే చెప్పేశాడు ఇంద్రుడు. అమ్మా నేను కడుపులో ఉండే బిడ్డని నువ్వు ఇప్పుడు వాళ్ళు అపచారం చేసావు, దోషం చేసావు, అందుకే నేను ముక్కలు చేశాను అని చెప్తాడు. ఆమె ఆశ్చర్యపోతుంది. నేను ఎంతో వరం పొంది నా భర్త దగ్గర నేను గర్భం ధరిస్తే నువ్వు ఇట్లాంటి పని చేస్తావు అని అడుగుతున్నమాట. నేను నా బిడ్డలంతా అయిపోతుంటే కదా నేను పెట్టింది అంటే అప్పుడు ఆయన చెప్తాడు, అమ్మా నేనేమన్నా అన్యాయంగా వాళ్ళ మీద యుద్ధాన్ని పోయానా? నేనుగా పోయానా? నీ బిడ్డలు నా మీదకి వాళ్లే వచ్చారు. వచ్చేటప్పుడు నేను యుద్ధం చేసి నేను రక్షించుకోవాలి కదా, మరి నా దేవతను రక్షించాలి కదా, నా బాధ్యత కదా అది. నువ్వు అదెలా తప్పుగా అనుకున్నావు. నన్ను సంహరించి కొడుకును కొట్టాలని ఎందుకు కోరుకున్నావు? అసలు నీ బిడ్డలు కూడా మాలాగా దైవ లక్షణాలు పెట్టుకోవంటే ఏ గలబా లేదు కదా, రాష్ట్ర మనస్తత్వం పెట్టుకోబట్టి కదా ఈ సమస్య వస్తోంది అని చెప్పి ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డలందరినీ నాకు ఇచ్చేసాయి. నేను నా యొక్క అసిస్టెంట్గా పెట్టుకొని నా పరిపాలన వ్యవస్థలో వాళ్ళకి దేవతలుగా వాళ్ళకు అభిషేకం పొందే రకంగా ఏర్పాటు చేస్తానని చెప్తాడు. అప్పుడు ఆమె సరే అని చెప్పి ఆమె అర్థం చేసుకుంటుంది. అప్పుడు నిజమే కదా, నా పిల్లలు వాళ్ళ మీదకి పోకపోతే వాళ్ళెందుకు యుద్ధం చేస్తారు? అన్యాయం పెరిగినప్పుడే కదా మేము యుద్ధం చేయాల్సి వస్తుంది, మాకేం అవసరం అంటారు. నిజమే కదా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు ఆ పిల్లలకి పుట్టిన పిల్లకాయల్ని 49 మందిని ఇంద్రుడికి ఇచ్చేస్తుంది. ఇంద్రుడికి అసిస్టెంట్గా చేసేస్తుంది. కాబట్టి గాలుల రూపంలో వాళ్ళు 49 మంది మనకు ప్రకృతిలో కూర్చోన్నారు. వాళ్ళు అంటే దిక్పాలకులుగా పరిపాలన చేస్తున్నారు వాళ్ళంతా ఇంద్రదేవుడికి అసిస్టెంట్గా. కాబట్టి వాళ్ళల్లో కూడా వాళ్లకు 49 మంది పేర్లున్నా వాళ్ళు 7 భాగాలు విభజించారు. 49 మంది కదా, ఒక్కొక్కళ్ళకి ఒక లీటర్ పెట్టేసి మిగతా 6 మంది వాళ్ళ కింద ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఇంద్రుడి వర్షం కురిపించేటప్పుడు ఈ గాలులంతా సహకరిస్తాయి ఆయనకి. అప్పుడు ఈ మరుతుల గాలులే ఉపయోగపడతాయి అనమాట. అందుకని ఒక్కొక్క లీటర్కి కింద 6 మంది ఇచ్చారు. కాబట్టి మనకి ఇక్కడ 7 మంది పేర్లు ఇచ్చారు, లీడర్స్ పేర్లు ఇచ్చారు. అవి ఆవహుడు, ప్రవహుడు, నివహుడు, పరాహుడు, ఉద్వహుడు, సవహుడు, పరివాహుడు అనే పేర్లు కలిగి ఉన్నారు. వీళ్ళని ఈ 7 మంది లీడర్స్. వాళ్ళ మరీచి అనేవాడిని నేనని చెప్పి పరమాత్మ చెప్పేశారు. నక్షత్రాణమహం శశి, నేను శశి అంటే సూర్యుడు, చంద్రుడు. నేను నక్షత్రాలలో చంద్రుడి వంటి వాడిని, చంద్రుడై ఉన్నాను అంటే చంద్రుని ఎందుకు చెప్తున్నారు? చంద్రుడి యొక్క కాంతే మనకు రాత్రిపూట వెలిగిస్తోంది. పగటిపూట వెలిగించేవాడు సూర్యుడైతే రాత్రిపూట వెలిగించేవాడు చంద్రుడు అవుతున్నాడు. ఆ చంద్రుడి కింద 27 నక్షత్రాలు ఉంటే ఆ నక్షత్రాల్లో నెలకొకటి లెక్కన మనకు నెలల పేర్లు వచ్చాయి. చంద్రుడికి ఉండే నక్షత్రాలు బట్టి మన పేర్లు వస్తున్నాయి. చంద్రుడి ఎదురుగా ఉండే నక్షత్రాలే మనకు వచ్చేసి ప్రతిరోజు తిథి వార నక్షత్రాలుగా వస్తున్నాయి. కాబట్టి మన కాల పరిపాలన అంతా కూడా చంద్రుడి మీద ఆధారపడింది. అందువల్ల చంద్రుని నక్షత్రాల్లో చంద్రుడిలాగా నేను ఉన్నాను, ఆ చంద్రుడి యొక్క కాంతి నేనే అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే మనం ఇక్కడ మనం చూసాం కదా, 8వ అధ్యాయం చెప్పాడు ఆయన, క్రమముక్తి పొందే వాళ్ళంతా కూడా ఎలా పైలోకాలకు పోతారు అన్నప్పుడు చంద్రలోకానికి పోతారు అందరూ. మనం అక్కడ తెలుసుకున్నాం, 8వ అధ్యాయం చెప్పుకోరు వాళ్ళు. పరమాత్మ చెప్పాడు ఆ విషయం, క్రమముక్తిలో వచ్చేవాళ్ళు చంద్రలోకానికి కూడా పోతారని చెప్పాడు. కాబట్టి ఈ ముక్తి మార్గాల్లో కూడా చంద్రుని దగ్గరికి వెళ్ళా చంద్రలోకానికి వెళ్తారు. ఆ విధంగా కూడా చంద్రుడిని నేనై ఉన్నానని చెప్తున్నాడు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా. కాబట్టి ముఖ్యమైన వాళ్ళ పేరు చెప్పాడు. ముఖ్యంలో కూడా కాంతి రూపంలో ఉండే సూర్య భగవాన్ చెప్పాడు, కాంతి రూపంలో ఉండే రాత్రిపూట వెలిగించే చంద్రుడిని చెప్పాడు, మళ్ళీ గాలి రూపంలో ఉండే మరుతుల గురించి మరుతులో కూడా మరీచిందేనని చెప్పేశాడు పరమాత్మ. ఇంకా 22వ శ్లోకం. వేదానాం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతనా. ఇంకా వేదాలలో 4 వేదాలలో కూడా నేను ఎటువంటి వాడిని? సామవేదాస్మి, నేను సామవేదాన్ని అయి ఉన్నాను. మరి వేదాలన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినవే, ఆయన నుంచి తప్ప ఇంకే విధాలుగా అన్ని విశ్వమంతా ఆయన నుంచి వచ్చిందే. కానీ దాంట్లో కూడా ఇంపార్టెంట్ ఏదంటే సామవేదం అని చెప్తున్నాడు. ఎందుకు? సామవేదం అనేది గానంగా ఉంటుంది, పాటల రూపంలో ఉంటుంది, పాడే రకంగా ఉంటుంది. అది ఆ వేద మంత్రాలు అద్భుతంగా ఉంటుంది. అవి దానికి దేవత స్పందిస్తారు. అందుకని అందులో యజ్ఞయాగాది క్రతువులు 4 వేదాలు ఉపయోగించబడతాయి.
కానీ గానంగా పాడేది సామవేదం. అందుకని ప్రీతి కలిగిస్తుంది. ఎవరికైనా మనకైనా పాటలు ప్రీతి కలిగిస్తాయిగా. భగవంతుడి అందరికీ, నా అష్టదిక్పాలకులకు కానీ అందరికీ ఆ సామవేదం బాగా స్పందింపజేస్తుంది. కాబట్టి సామవేదాన్ని నేను అయి ఉన్నాను అని చెప్తున్నాడు. దేవానాం అస్మి వాసవ, దేవతల్లో కూడా అందరికన్నా వాళ్ళకి లీడర్ అయినటువంటి ఆ ఇంద్రుని నేనే అని చెప్తున్నాడు. మరి ఇంద్రుడు ఎట్లా వచ్చాడు? ఇంద్రుడు కూడా భూమి మీద 100 యజ్ఞాలు ఎవరైతే చేస్తారో ఆ యజ్ఞాల ఫలితంగా వాడు ఇంద్ర పదవి పొందుతారు పైలోకంలో, దేవలోకంలో. అలాంటి వాడు దేవతలకు అందరూ లీడర్ అవుతాడు. వాడు అయ్యేది కాక ఈ మనకు ఉండే ప్రకృతిలో ఉండే అన్ని శక్తులతో ఆయన అన్ని దిక్పాలకులుగా కలిగి ఆయన దగ్గర అసిస్టెంట్లుగా ఉంటారు. ఆయన పరిపాలన చేస్తుంటాడు, మనకు వర్షాలు ఇస్తుంటాడు. మా భూలోకంలో మనం చేసిన యజ్ఞాల యొక్క ఆవిష్యులు స్వీకరించి మనకు వర్షాలు ఇస్తాడు. అలాంటి వ్యవస్థ అంతా నడుపుతున్నవాడు ఆ ఇంద్ర భగవానుడు. కానీ ఇంద్ర భగవాన్ గురించి మనకి ఎన్నో సందేహాలు వస్తాయి. ఎంతో మంది ఋషులు తపస్సు చేస్తుంటే ఇంద్ర పదవికి వస్తా అనే దాంతో ఆయన తపస్సు భంగం చేస్తాడని చెప్పి అనుకుంటుంటాం. కానీ నిజానికి అది కాదు. ఆయన చేసే పని ఏంటంటే ఎవరు తపస్సు చేస్తున్నారో వాళ్ళని పరీక్షిస్తుంటాడు ఆయన. మనం చూసాం కదా, ఇంతకుముందు కూడా కథలు చెప్పుకున్నాం. వాళ్ళు పరీక్షిస్తాడు, ఎంత మాత్రం వీళ్ళ తపశక్తి ఉంది, ఎంత సాధన ఉంది అనే విషయాన్ని ఇంద్రుడు పరీక్షిస్తాడు. అంటే వాళ్ళలో ఉండే తపశక్తిని పెంచుతాడు. వాళ్ళలో ఉండే లోపాన్ని ఎత్తి చూపించి మరీ వాళ్ళని క్రమపద్ధతిలో కూర్చోబెడతాడు. అది ఆయన చేసే పని. కాబట్టి ఇంద్ర పదవి అంత గొప్పది. మళ్ళీ హవిస్సులు తీసుకొని కూడా మనకు వర్షాలు కురిపిస్తాడు, అందరికి సహకరిస్తాడు. కాబట్టి ఆ ఇంద్రుడి రూపంలో ఉన్నది పరమాత్మే. ఆ ఇంద్రుడికి ఆ శక్తి ఇస్తుంది ఎవరు? ఆ పరమాత్మ ఇస్తున్నాడు. కాబట్టి అదే చెప్తున్నాడు, ఇంద్రుడిని నేనే దేవతల్లో అని చెప్తున్నాడు. ఇంద్రియాణ మనశ్చాస్మి. ఇంకా మన గురించి మనస్సు. ఇతర జీవుల కన్నా మనకున్న స్పెషల్ గిఫ్ట్ ఏంది? మనసు. ఈ మనసు ఏం చేస్తుంది? సంకల్పం వికల్పం చేస్తుంది. ఇప్పుడు ఒక పని చేద్దాం అంటే ఇంకొకటి వద్దని చెప్తుంది. ఇది చెప్తున్నా కూడా ఈ మనసు లేకపోతే మనకేం ప్రయోజనం లేదు. మనసు బాగా పనిచేసేవాడే యాక్టివ్గా ఉంటాడు. ఆ మనసు పరమాత్మ దగ్గర వెళ్ళాలన్నా అదే కావాలా, ప్రపంచంలో ఉండాలన్నా మనసే కావాలి. మనసే ఆధారం అన్నిటికీ. మనసు మనకు కనిపించదు, కానీ అది ఇంద్రియాలు నడిపించేది అదే. ఇప్పుడు ఈ కళ్ళు చూడమని చెప్పేది, మనం ఎన్నో వస్తువులు ఒక వీధిలో పోతే ఎన్నో వస్తువులు చూస్తాం, కానీ మనసు కలిపి చూస్తేనే మనం గుర్తుపెట్టుకుంటాం. ఎన్నో వినొచ్చు, ఎన్నో చెవులతో వింటాం, కానీ మనసు పెట్టి విన్నదే చెవుడు మనసు గ్రహిస్తుంది, బుద్ధి గ్రహిస్తుంది. కాబట్టి మనసు చాలా ప్రాధాన్యతమైంది. ఎన్నో వాసనలు చూడొచ్చు, కానీ మనసు పెట్టి వాసన చూస్తేనే గుర్తుపడతాం పలాని వాసన అని చెప్పేసి. ఎన్నో రుచులు చూడొచ్చు, కానీ పలాని రుచి ఇటువంటిది చెప్పేది మనసే చెప్పాలి. మనసు లేకుండా మన పంచ జ్ఞానేంద్రియాలు పెద్ద ఇది కాదు. కాబట్టి అన్నిటికీ మనసే ప్రధానం. అందుకే చెప్తున్నాడు, మీ దేహంలో ఉండే మనసు కూడా నేనే కారణం. మనసులో కూడా నేను శక్తి ఇస్తున్నవాడు నేనే మనసుకి. నీవు ప్రపంచం వైపు తిరుగుతావా, పరమాత్మ వైపు తిరుగుతావా అని మన మనసు, మన బుద్ధి. కానీ మనసు మాత్రం నీకు ఇచ్చిన పవర్, సూపర్ పవర్ భగవంతుడు ఇచ్చింది. అది చెప్తున్నాడు ఆయన. ఇంద్రియాణ మనశ్చాస్మి. ఇంద్రియం అంటే అది కూడా కారణం కదా, మనకు అన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది. కాబట్టి దాన్ని కూడా ఒక ఇంద్రియమే. అన్ని ఇంద్రియాల్లో, పంచ జ్ఞానేంద్రియాల్లో, పంచ కర్మేంద్రియాల్లో ప్లస్ మనసు 11తోనే ఉంది మన లైఫ్. అందుకనే 11 ఏకాదశి ఉపవాసం ఎందుకు చేస్తున్నాం? ఆ 11 రోజులకే విలువ. 11వ రోజుకు విలువ మనసుకి. ఆ మనసుకు శాంతి, పరమాత్మ చేరుకునే ఉపవాసం, భగవంతుడి దగ్గర చేరడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు 11వ తిథి రోజు, ఏకాదశి రోజు ఎందుకు ఉపవాసం? అవంతా మనకి పెట్టారు. భగవత్ చింతన ఆ రోజున చేస్తామని. ఉపవాసం అంటే కడుపు కార్చుకోవడం కాదు, ఉపవాసం భగవంతుడి దగ్గరగా ఉండడం, దగ్గరగా వెళ్ళాలి. వెళ్తే కదా మనకు మోక్షం వస్తుంది. ఎన్ని జన్మలు ఎత్తావా, ఎన్ని సంవత్సరాల జీవితం గడిచిపోయింది కాదు ఇంపార్టెంట్. ఎంతకాలం నువ్వు భగవంతుడి నామాన్ని వదిలిపెట్టకుండా ఉన్నావు, భగవంతుడి దగ్గరికి ఎంతసేపు ఉన్నావు అంతే ఇంపార్టెంట్ మనిషి పుట్టిన తర్వాత. అది చేయడం కష్టం కదా. అది తెలుసుకునే మన వాళ్ళకి నియమం పెట్టేశారు. 11 రోజులకి ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం ఉండి భగవంతు ధ్యానంలో ఉండండి అని పెట్టేశారు. మనకి అంత గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. మనసునే ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు కదా. కృతజ్ఞత కోసం కన్నా కనీసం ఆయన దగ్గర ఉండమని చెప్పారు. దాన్ని మనం ఇంకెక్కడికి తీసుకెళ్ళాం. సరే, ఇంద్రియాణ మనశ్చాస్మి. కాబట్టి మీకు ఇచ్చిన సూపర్ పవర్ అయిన మనస్సు ఆ రూపంలో ఉన్నది నేనే. భూతానామస్మి చేతన. సమస్త జీవరాశిలో కూడా ఉండే ప్రాణశక్తి నేనే. మనకు ప్రాణశక్తి లేకపోతే ఏముంది? మనం చూడ హాయిగా మాట్లాడుకుంటున్నాం, కానీ మన గాలి పీల్చడం వదలని ఎవరు చేస్తున్నారు ఆ పని?
మనం చేస్తున్నాం, మనమే కూర్చోంటే అని వదలాలి, కానీ ఆయన సులభంగా చేసేస్తున్నాడు. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది కాబట్టి మనం హాయిగా ఉన్నాం. ఆస్మా పేషెంట్ చూసి తెలిసిపోతుంది వాడు పడిన నరకం. ఆ గాలి ఆయన ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చి అంతవరకే మనం పీల్చుకునే ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో హాయిగా ఉంటుంది. టీబీ పేషెంట్లు వాడు పడే నరకం అంతా ఎంత కాదు కదా. కాబట్టి అటువంటి ప్రాణశక్తిని ప్రసాదించింది పరమాత్మే. కానీ అవన్నీ వాడు ఎందుకు వచ్చాయంటే వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల వస్తాయి. అవంతా ముందు చెప్పేసరిగా మనకి. భూతానాం అస్మి చేతన. చేతన అన్నప్పుడు ఇంకొక అర్థం కూడా బుద్ధి అని కూడా వస్తుంది. మనలో ఉండే ప్రాణశక్తి, మనలో ఉండే బుద్ధిశక్తి అది వస్తుంది. ఇంకా కొంచెం పోతే మనకి లలితా శాస్త్రంలో చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక దాంట్లో కూడా వచ్చింది కదా మనకి. చేతనత్వం, ఆ భగవంతుడి తత్వం అయినంటే ఆ చైతన్యం వచ్చి చేతనగా ప్రవేశిస్తుంది మన విశ్వంలో. అంటే కదిలే వాటిలో అంతా కదలిక తెప్పిస్తుంది ఆ శక్తి, పరమాత్మ శక్తి. కాబట్టి అది చేతన. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రాణశక్తి లేదా బుద్ధిశక్తి. మన బుద్ధి చాలా గొప్పది. మనకు మనసు బుద్ధి రెండు ఇవ్వబడ్డాయి. బుద్ధి ఏం చేస్తుంది? ఈ పని చేయమంటే ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పేది బుద్ధి. మనసు మాత్రం ఇది చెయ్యొద్దు, చెయ్యి తర్జమాలు పడుతూ ఉంటుంది. ఒక నిమిషం అవును ఉంటుంది, ఒక నిమిషం కాదు ఉంటుంది. కానీ బుద్ధి అలా కాదు, ఖచ్చితంగా చేయమని చెప్తుంది. మనకి ఇవ్వబడిన గిఫ్ట్ బుద్ధి. ఆ బుద్ధితోనే మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తేనే భగవంతుడు లభిస్తాడు. దానికి కూడా మనం సహకరించేది ప్రాణశక్తి. ధ్యానం చేయాలన్నా నువ్వు ఏది చేయాలన్నా ప్రాణశక్తి లేకుండా ఏం చేస్తావు? ఈ శరీరంలో ప్రాణం ఉంటేనే కదా చేస్తాం. కాబట్టి అన్నిటికీ ఆధారం ప్రాణశక్తి. అది కూడా మనకు భగవంతుడు ఇస్తున్నాడు. మనలో ప్రాణశక్తి ఇస్తున్నాడు, మనలో బుద్ధిశక్తి ఇస్తున్నాడు, మనలో చేతన శక్తిగా కూర్చో ఉన్నాడు పరమాత్మ అని పరమాత్మ మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. అంటే ఎటువంటి ముఖ్యమైన చెప్తున్నా ఆ ముఖ్యమైన ఒకటి గురించి చెప్పుకోవడానికి మనకు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. ఇంకా అన్ని చెప్పాలంటే ఆయన చెప్పినట్టు ఎంత విస్తారమైన విషయం ఇది. మనం ఒక్కొక్కటి చెప్పుకుంటేనే ఇంత టైం పడుతున్నది. ఇంకా విశ్వంలోని ప్రతి విషయము చెప్పాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత ఎంత వివరంగా చెప్పాలి. ఒక్కొక్క దానికి ఎలా ఉంది, ఎలా వచ్చింది చెప్పాలంటే ఎంత టైం పడుతుంది. అందుకనే పరమాత్మ చెప్పాడు, కొన్ని ప్రాధాన్యత కల వాటిని మాత్రం ప్రధానమైన వాటిని చెప్తున్నాను అర్జున, తెలుసుకో, వాటిని ఆధారంగా చేసుకొని నువ్వు తెలుసుకో. ఇప్పుడు మనకు మనసు ఇచ్చాడని తెలిసిందో మనకేమనిపిస్తుంది? ఈ మనసే లేకపోతే ఏముంది? మానసిక రోగులు ఉంటారు, వాళ్ళు పడే నరకం మనం చూస్తున్నాం కదా. నరకం చూస్తున్నారు ఉండి కూడా వాళ్ళు ఏం లాభం లేదు కదా మానసిక రోగులు. మనకు అట్లాంటిది మంచి మనసు ఇచ్చి ఆ మనసులో ఇంత గొప్ప ఆలోచన శక్తి ఇచ్చిన దానికి పొద్దున్న లేచి మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలా. అందుకని మనసు పుష్పంగా చేసి పుష్పం ఇస్తున్నాం భగవంతుడికి. మనసును అర్పించలేము, మనసే పుష్పంగా మార్చి ఈ శుద్ధి మెత్తనైన మనసు బదులు నీకు పుష్పాన్ని ఇస్తున్నాను స్వామి అని చెప్పిస్తున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం మనం. అలాగే బుద్ధి ఎంత గొప్పగా ఇచ్చాడు మనకి. ఇవ్వకపోతే ప్రాణశక్తి ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంది? ఆ ప్రాణ వాయువు మనకి ఇస్తున్నాడు, ఆ వాయుశక్తి అయితే మన పరిస్థితి ఏంది? దానికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అద్భుతమైన శక్తులు ఇవ్వబడ్డాయి. మనం అనుకున్నప్పుడు మనం ఒక నిమిషం కూర్చున్నా కూడా అబ్బా ఈ ప్రాణాయామం చేసేవాడైతే అబ్బా ఈ ప్రాణశక్తి ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు, ఇది ఇచ్చిన దానికి ఎంత కృతజ్ఞత చెప్పాలని ఆలోచిస్తాడు. వాడే గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు ఎప్పటికైనా. అలాగే మనం బుద్ధిశక్తి కూడా ఆలోచించ, ఇంత గొప్పగా ఆలోచించే శక్తి ఇచ్చావా భగవంతుడా, ఈ ఆలోచన శక్తి నువ్వే కదా ఇచ్చావు అని చెప్పి ఒక కృతజ్ఞత చెప్పడం మొదలు పెడితే మనం కూడా ఉపాసన చేసేస్తాం. అందుకే ఆయన చెప్తున్నాడు, అర్జునుడు అడిగింది అదే, నువ్వు నీ విభూతి చెప్తే దాన్ని పట్టుకొని నేను ఉపాసన చేస్తాను అడిగాడు. ఇప్పుడు ఉపాసన ఇప్పుడు సూర్యుని చూడంగానే మనకు నమస్కారం పెట్టేస్తాం, చంద్రుని చూడంగానే నమస్కారం పెట్టేస్తాం, చంద్రమండల మధ్యగా నమస్కారం పెట్టేస్తాం. చల్లగాలి పిల్లగాలి వీచింది, అబ్బా మరుతు రూపంలో వచ్చి గాలి ఇస్తున్నావా స్వామి, దండం పెట్టేస్తాం. ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా ప్రపంచంలో. అలాగే సామవేదం, బాగా ఎక్కడికైనా పోతే వేద మంత్రాలు చదువుతుంటే సామగానం చేస్తుంటే అబ్బా ఈ గాన రూపంలో కూర్చో ఉన్నావా స్వామి. సంగీతం సామవేదం అంటే సంగీత శాస్త్రం. సంగీతం కూడా ఎవరు పాడినా మనం వెంటనే అబ్బా ఈ రూపంలో కూర్చొని ఏమి సంగీత వినిపిస్తున్నావయ్యా, సంగీత సరస్వతి కూర్చో ఉందా వీళ్ళల్లో అని దండం పెట్టేస్తాం. ఆ సరస్వతి మాతో దండం పెట్టేస్తాం. ఎందుకు? చిన్న పిల్లకాయలు పాడినా కూడా పెద్ద వాళ్ళు కూడా దండం పెడతారు. ఎందుకు? వాళ్ళలో ఉన్న సరస్వతి శక్తి దండం పెడతారు. ఆ శక్తి భగవంతు రూపం కదా అని దండం పెడతారు. అందుకే దేవానామస్వి వాసువ. ఇంద్రియం మనలో ఉండే ఇంద్రియాలంతా కూడా ఇంద్రుడే. ఇంద్రియాలు కదిలిచ్చేవాడు ఆయనే కదా. మన ఇంద్రియాలకు మన కళ్ళు చూస్తున్నాయన్నా, ముక్కు వాసన చూస్తున్నాయి, ఎంత ఇంద్రియాలన్నిటికీ అధికారి ఆయనే. కాబట్టి అబ్బాయి ఇంద్రియాలు కదిలిచ్చేవాడు ఇంద్రుడే కదా అని ఒక నమస్కారం పెట్టేస్తాం. ఆ ఇంద్ర శక్తి ఎవరు? పరమాత్మ.
అని ఆ పరమాత్మకు నమస్కారం పెట్టేస్తాం. స్వామి ఏమిచ్చి కృతజ్ఞత చెప్పుకుంటావయ్యా, మాకు ఇంత శక్తి ఇచ్చావయ్యా అని ఉపాసన ఆ విధంగా మారుతుంది. అందుకే అర్జునుడు అడిగాడు ఎలా ఉపాసన చేయాలి, ఏం చూసి అంటే చూస్తున్న దాంట్లోంచి వెనక ఉన్న పరమాత్మను చూడాలి. అదే ముందు మనకు చెప్పింది ఆయన 9వ అధ్యాయం అక్కడ చెప్పేశాడు, నా విగ్రహంలో నుంచి నా విశ్వరూపాన్ని ఎవరు చూస్తాడో వాడే నా భక్తుడు అని చెప్పాడు. నా యొక్క రూపంలో నుంచి నా విశ్వరూపాన్ని, నా యొక్క విభూతిని ఎవరు చూస్తాడో వాడు నా భక్తుడు అని చెప్పాడు. అంటే నువ్వు చూస్తున్న ప్రపంచం చూసి దాంట్లో నుంచి విభూతిని చూడగలగాలి, ఆ తత్వం ఆయనని తెలుసుకోగలగాలి. అదే నిజమైన భక్తి అని చెప్పేశాడు పరమాత్మ. ముందు చెప్పింది ఇప్పుడు ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తున్నాడు అంతే. కాబట్టి మనకు ఆ శక్తి మనకు లేదు, కానీ ఆయన చూపించే వాటిలో చూడొచ్చు. మెల్లమెల్లగా వెంటనే చూడలేము, ప్రపంచ విషయాలు ఆకర్షిస్తాయి కదా మనకి, పరమాత్మ ఆకర్షించాడు. కానీ మెల్లమెల్లగా ఇప్పుడు చదివితే భగవద్గీత చదివితే మనకు వస్తుంది, అబ్బాయి ఇంత గొప్పగా ఆలోచించే శక్తి భగవంతుడు ఇవ్వకపోతే ఏముంది, ఈ ప్రాణశక్తి ఇలా ఉండకపోతే ఏం పరిస్థితి, ఆయన ఇవ్వబట్టే కదా అని ఇప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది. ఇంతకుముందు దానికి ఇప్పుడు చదివిన తర్వాత వచ్చే ఆలోచనకి చాలా తేడా వస్తుంది. మనం ధ్యానం చేస్తున్నా కూడా ఇప్పుడు ఇంతకుముందు జపం చేసేదానికి ధ్యానం ఇప్పుడు చాలా తేడా వస్తుంది. ధ్యానం చేసేవాళ్ళు శ్రద్ధగా చేస్తారు. ఇంతకుముందు ఊరికే ఏదో ఒక మంత్రం తీసుకునో ఏదో ఒకటి ధ్యాస పెట్టుకొని ధ్యానం చేసేదానికి ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చినా చేసే ధ్యానానికి చాలా తేడా ఉంటుంది, జపానికి చాలా తేడా ఉంటుంది. జపం చేస్తున్నా కూడా ఈ మంత్ర రూపంలో కూర్చుని పరమాత్మే కదా అనే లక్ష్యం వచ్చేస్తుంది. అప్పుడు మనకు తెలియకుండానే ఎన్ని మాలలు తిప్పినా మనసు నిలకడగా కూర్చుంటుంది. అదే అర్జునుడు అడిగింది, నా మనసు నిలబెట్టి నీ ఉపాసన చేయడానికి తగిన మార్గం చూపించవయ్యా, నీ విభూతి చెప్పవయ్యా అంటే ఇంత చక్కగా వివరిస్తున్నారు పరమాత్మ. నీలో ఉన్న ప్రతి శక్తిని నేను మొట్టమొదటి మనకి ఏం చెప్పాడు, ఆత్మశక్తిని నేనని చెప్పేశాడు. నేనే నీలో ఆత్మలో కూర్చోనని చెప్పేశాడు. అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే చంకల్లో బిడ్డని పెట్టుకుని ఊరంతా ఎతికేవాళ్ళం. మనలోనే కూర్చోన్నాడు పరమాత్మ, కానీ మనం అంతటా వెతుకుతుంటాం. అందుకనే పరమాత్మ లేదు అంతటా ఉన్నాను, మీలో కూడా కూర్చో ఉన్నానని మనకి చెప్తున్నారు. రెండూ చూపిస్తున్నాడు, బయట ఎలా ఉన్నాను లోపల ఎలా ఉన్నాను. బయట శక్తి నువ్వు పొందుతున్నావు కదా, ఆ శక్తి అంతా నేనే, ఆ సూర్యశక్తి నేనే, ఆ చంద్రశక్తి నేనే, ఆ గాలి శక్తి నేనే, అన్నీ నేనే. నీలో కూర్చుంది నేనే, నీలో కూడా గాలి ఉంది కదా, అప్పుడు పంచ ప్రాణాలతో గాలి ఉందిగా, నీలో కూడా మనసు ఉందా, నీలో ఉంది బుద్ధి ఉందా, అవంతా నేనే. నీలో వెలుగు ఉందా, నీలో మనసు రూపంలో చంద్రమా మనసో చేత, నీ మనసు పనిచేయడానికి కారణం చంద్రుడు, ఆ చంద్రశక్తి నేనే. నీ బుద్ధిశక్తి పనిచేయడానికి సూర్యశక్తి కారణం. అందుకే పొద్దున్నేసి బుద్ధిని ప్రచోదనం చేయని చెప్పి సూర్య నమస్కారం గాయత్రి మంత్రం చెప్తున్నాం. ఎందుకు సూర్య నమస్కారం గాయత్రి మంత్రం చెప్పడం, బుద్ధిని సక్రమంగా పెట్టమని. కాబట్టి మనము ఆ విషయం ముందే వాళ్ళకి తెలుసు కాబట్టి మంత్ర రూపంలో మనకు అనుష్ఠానంలో పెట్టేశారు ఋషులు. గాయత్రి మంత్ర ఉపాసన అన్నీ పెట్టేశారు, తెలివిగా పెట్టేశారు. సూర్య నమస్కారాలు తగ్గించి అన్నీ పెట్టేశారు. పౌర్ణమి రోజుల్లో రాత్రిపూట మనకి లలితా సహస్రనామ పూజ చేసుకోవడం అన్నీ పెట్టేశారు. ఆ పౌర్ణమి శక్తి అమ్మవారి శక్తిని తెలుసుకుని చంద్ర మండల మధ్యగా నమస్కారం పెట్టుకొని పూజ చేస్తాం. ఇవన్నీ చేసే శక్తి ఎలా వచ్చింది మనకి? ఇంత ఆలోచన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆలోచన ఈ బుద్ధి పుట్టించేది కూడా ఆ పరమాత్మే కదా. ఆయన అనుగ్రహం లేకుండా మనకి బుద్ధి ఎలా పుడుతుంది పరమాత్మ పట్టుకోవాలని? కాబట్టి ఆ బుద్ధి రూపంలో కూర్చున్న పరమాత్మ నీకు నమస్కారం. అది సాధనా మార్గంగా తీసుకెళ్ళడానికి కోసంగా మనకు మెల్లమెల్లగా తీసుకెళ్లే విధంగా పరమాత్మ ఇంత గొప్పగా మనకు ఈ యొక్క విభూతి యోగంలో తన విభూతి చెప్తూ తన విభూతి ద్వారా ఎలా పట్టుకోవాలి నన్ను అనే విషయాన్ని మన చిటికిన మీద పట్టుకొని పసిబిడ్డను తీసుకెళ్తున్నారు పరమాత్మ. ఇది ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 21, 22 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.